వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇటు పేద ప్రజల విషయంలో కావచ్చు, అలాగే గురుకులాల విషయాల్లో కూడా ఆచితూచి అడుగులు వేస్తుంది. అలాగే ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కింద ప్రతి నియోజకవర్గానికి కేటాయించడం అనేది జరిగింది. ఇక గురుకులాల ప్లేస్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి ఒక్క విద్యార్థి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ విధంగా కులాల పేరుతో కాకుండా అందరూ ఒకటే దగ్గర ఉండేటట్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఓపెన్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అలాగే సోషల్ వెల్ఫేర్ సంబంధించి కూడా అలుగు వర్షిని సెక్రటరీ బాధ్యతలు తీసుకుంటున్నప్పటి నుంచి దూకుడుగా వివరిస్తున్నారు. ఇకపైన ప్రైవేట్ స్కూల్స్ ఏ విధంగా అయితే ప్రచారాలు నిర్వహిస్తారో అదే విధంగా సోషల్ వెల్ఫేర్స్ నుంచి వీళ్ళు కూడా అదే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించి కావచ్చు, హాస్టల్స్ సంబంధించి విషయాలు కావచ్చు, అలాగే భవిష్యత్తులో వచ్చేటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురుకులాల విషయంలో కూడా అదే విధంగా ప్రచారాలు చేస్తున్నారు. మేము ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కడ కూడా తగ్గడం లేదు, ప్రైవేట్ స్కూల్స్ కన్నా బెటర్ ఎడ్యుకేషన్ సోషల్ వెల్ఫేర్స్లో ఇప్పించడమే మా యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, అలాగే బీసీ రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళు ముగ్గురు ఈ యొక్క పథకానికి ముందడుగు వేశారు. అలాగే అలుగు వర్షిని కూడా ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అసలు ప్రైవేట్ విద్యా సంస్థలు ఏమి ఇస్తున్నాయి, ప్రభుత్వ విద్యా సంస్థలలో ఏం రావట్లేదు. ఓకే, ఇప్పటికీ బెటర్ ఫుడ్ విషయంలో కావచ్చు మెస్ ఛార్జీలు కూడా పెంచడం అనేది జరిగింది. అలాగే ఫుడ్ పాయిజన్ అవుతుంటే అక్కడ ప్రతి ఒక్క కలెక్టర్ కూడా అక్కడనే ఉండేసి ఏం జరుగుతుందో అని చెప్పేసి చూడాలని చెప్పేసి కూడా అన్నారు. ఇదే అంశం పైన రేవంత్ రెడ్డి గారు కూడా 26వ తారీఖు నుంచి కూడా డెఫినెట్గా మేము గురుకులాలను సందర్శిస్తాం, బీసీ అంటే వెల్ఫేర్ సంబంధించి స్కూల్స్లను కూడా సందర్శిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. నాణ్యతమైన భోజనం కావచ్చు, నాణ్యతమైన విద్య ప్రైవేట్ స్కూళ్ళలో దొరకంది ప్రభుత్వ స్కూళ్ళలో దొరుకుతుంది అని చెప్పేసి ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇదే కనుక జరిగితే డెఫినెట్గా భవిష్యత్ కాలంలో ప్రైవేట్ స్కూల్స్ తగ్గడం ఖాయం, ప్రభుత్వ స్కూల్స్లలో విద్యార్థులు చేరడం ఖాయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయం తీసుకున్నటువంటి వర్షిని గారు సెక్రటరీ, ప్రస్తుతం వెల్ఫేర్ సంబంధించి సెక్రటరీగా ఉన్నారు. సో డెఫినెట్గా మేము ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ప్రభుత్వ స్కూల్స్ ముందుంటాయి, సోషల్ వెల్ఫేర్స్ ముందుంటాయని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.